పెట్టాడు. వీళ్ళకి అమాయకులు అర్థం కాలేదు. ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్తున్నాడు. మొన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ అదే చెప్పాడు, ఇంటికి వెళ్ళడానికి కూడా సిద్ధం అని ఆయన ఒప్పుకున్నాడు. వీళ్ళు ఊరికేనే దాన్ని ఊరికే సమర్థించుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా, అయ్యా బాబు నువ్వు చేసింది చాలు, ఇంకా నీ కుర్చీ మడత పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని అన్నారు. పోస్టర్ల ముందు నిలబడుకొని ఇదే డైలాగ్ చెప్తున్నారు, కుర్చీ మడత పెట్టుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని. అదే సార్, మనం ఊరికేనే ఆయనకి ఎందుకు సార్ హైప్ ఇయ్యాలా? అది యుద్ధం కాదు, అది ఇంటికి వెళ్ళడానికి సిద్ధం. ఆయన సిద్ధపడిపోయాడు, పోనివ్వండి. రాష్ట్రానికి దరిద్రం ఊడిపోతుంది, మంచి భవిష్యత్తు వస్తుంది రాబోయే రోజుల్లో. సో అంతా సజావుగా సాగుతుంది కాదండి. ఇవన్నీ ఎందుకు? ఒకవేళ 5 లిస్టులు అక్కడ ఇచ్చినప్పుడు మీది మేనిఫెస్టో కానీ ఇది కానీ ఎవరెవరు అభ్యర్థులు చెప్తే వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు కదా, ఎందుకు జాప్యం? ఇది కరెక్ట్. కంగారు ఎందుకండి, టైం ఉంది ఇంకా. నరసింహ గారు వినిపిస్తుందా? సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అయింది సార్. ఓకే కాదండి, ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు అభ్యర్థుల్ని, వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. మీది ఆ మేనిఫెస్టో లేకపోతే ఏ సీట్లు ఇస్తారో ఎవరెవరో ఉంటే వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు కదా, నోటిఫికేషన్ కూడా వచ్చేస్తున్నది అంటున్నారు. సార్ ఒక్కటే సార్ నేను చెప్తున్నాను, వాళ్ళు ఓడిపోయడానికి సిద్ధపడి రాష్ట్రానికి వాళ్ళు చూసేశారు, చదివేశారు, ఆ ప్రభుత్వం అయిపోయిందని కథ. మేము సమయానుకూలంగా మేము చేయాల్సిన పరిస్థితుల్లో చేస్తాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మా అభ్యర్థులు కూడా ఆల్రెడీ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఒక మంచి వాతావరణంలో మంచి సమయం చూసి అనౌన్స్ చేస్తారు సార్, అందరూ ఆ రోజు హర్షిస్తాం. దానివల్ల ఇప్పుడు మనకు తొందరగా ఉందేమో కానీ మాకు పార్టీలకి చాలా క్లారిటీగా ఉంది సార్, ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఉంది, ఎవరిని ఏ సీట్లలో పెట్టాలని ఉంది. ఏ మేనిఫెస్టో కూడా ముందే అనుకున్నట్టుగా తెలుగుదేశం నుంచి కొన్ని ఆల్రెడీ చెప్పారు, జనసేన నుంచి కూడా కొన్ని ఇస్తానని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, సంక్షేమాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా క్రమశిక్షణకు ఈ రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక తపన పడుతున్న. ఆలస్యం అయితే అమృతమే, మంచి జరిగిద్ది. అది మరీ ఎక్కువ అయితే విషమైద్ది. ఈ రాష్ట్ర 175 కాన్స్టిట్యున్సీలో బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ జనసేన వాళ్ళు ఎవరైనా ఒక సీటు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఒంగోలు బాపట్ల అందనుకో, భలే గెట్టోడు ఉన్నారంటారు. అది చాలా ప్రాబ్లం అయింది ఈ సమాజంలో. మామూలుగా జనంలో తిరిగే వాళ్ళం కాబట్టి, కార్యకర్తలతో మసులుకునే వాళ్ళం కాబట్టి నాకు వాస్తవాలు తెలుస్తున్నాయి. నా వ్యాపారం కూడా దానికి సంబంధించింది రిలేటెడ్ కాబట్టి త్వరగా పొత్తు బయట పెట్టి ఇన్ని సీట్లు వీళ్ళకని జనసేనకి ఇన్ని ఇస్తున్నాం, ఈ ఊర్లు ఇస్తున్నాం, అభ్యర్థులు వాళ్ళు ఇష్టం, టీడీపీకి ఇన్ని సీట్లు వాళ్ళు ఇష్టం అని కానీ ప్రకటించడం బాగా లేట్ అయితే అది విషమైద్ది. మనకి లేట్ కాకూడదు, చాలా లేట్ అయింది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాడే అడిగాడు, ఇట్టానే లేట్ అయితే పిట్టపోరు పిల్లి తీర్చిద్ది అంటారు. మనం ఏదైనా ముఖస్తుతి మాట్లాడుకోకుండా మన అధినాయకులు కూడా ఒక హెచ్చరికలాగా జారీ చేయాలి. సార్ నేను కూడా ఒక 2019లో పోటీలో నిలబడిన అభ్యర్థిగా, ఇప్పుడు కూడా రైల్వే కోడ్ అంటిపెట్టుకుని ప్రజలతో తిరుగుతున్న ఒక వ్యక్తిగా నాకు కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది సార్. ఇంకా ఎప్పుడు అని. మీ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా? అవును నరసింహ గారు, మీ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా? సార్ నేను ఒకటే కష్టాన్ని నమ్ముకున్నాను సార్, ప్రజల ఆశీర్వాదం, పార్టీ శ్రేయస్సు, తర్వాత అదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీకు పోటీ ఏమైనా ఉందా అక్కడ? అపోజిషన్ ఎవరైనా ఉన్నారా? ఇది ప్రజాస్వామ్యం సార్, ఎవరికైనా హక్కు ఉంటది, ఇది లేదనుకోవడం మన అవివేకం సార్. రేస్ లో ఉన్నారా మీరు? రేస్ లో ఉన్నారా? నేనైతే ప్రతి క్షణం ప్రజల్లోనే ఉన్నాను, ప్రతి క్షణం పార్టీ కోసమే పనిచేస్తున్నాను. ఒక దళితుడిగా అయినప్పటికీ నేను ఎవరినైతే ప్రభావితం చేయాలో, ఏ ఓట్లయితే పార్టీకి అవసరమో వాళ్ళని నేను 4 సంవత్సరాలుగా వెంట పెట్టుకుని, ఈ పార్టీ వస్తే తప్ప మన భవిష్యత్తు మారదని చెప్పి నేను చేయని ప్రచారం లేదు. నేను ఈ పార్టీ వ్యతిరేక విధాలని ఎండగట్టిన తీరు మీరందరూ కూడా చూసుంటారు సార్, రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షుడిగా. కాబట్టి అవే ఆశీర్వాదం, మా పార్టీ అధినేత ఆయన ఆజ్ఞ ప్రకారం నేను ముందుకు వెళ్తూనే ఉంటాను సార్. ఇక మీ భవిష్యత్ అంటారా, అది దేవుడు కూడా కనికరి అన్నిటికీ మంచి జరగాలని నేను ఆశిస్తాను సార్. మొత్తం మీద మా నియోజకవర్గానికి మంచి జరిగే ఏ నిర్ణయం అయినా నేను శిరసావిస్తాను సార్. రైట్, ఓకే. శేఖర్ గారు మీ అబ్జెక్షన్ ఏంటో చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, గుప్తా గారు ఒక మాట మాట్లాడారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. నేను ఏంటంటే, మాది వ్యాపారం చేసుకునే కులం, మేము ముష్టెత్తుకోవడానికి సిద్ధంగా లేము, ఉచితాల ముష్టి మాకు అక్కర్లేదు అన్నారు సార్. అదే ఉచితాల వల్ల ఈ రోజు రాష్ట్రంలో 86% జనాభాకి
అదే ఉచితాల వల్ల లబ్ధి పొందింది సార్. మీరు ఆ ఉచితాలు తీసుకునే 86% జనాభాకి 86% జనాభాని మీరు కించపరిచినట్టే అండి, ముష్టి అనడంతో. మీరు దయచేసి వాళ్ళకి సభాముఖంగా ఇక్కడే క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాం సార్ మేము. శేఖర్ రెడ్డి గారు చిన్న వివరణ. సార్ నేను మీరు తీసుకునే వాళ్ళని మీరు అన్నారు ఉచితాల ముష్టి మాకు అక్కర్లేదు అన్నారు. అంటే ఉచితాలు తీసుకునే వాళ్ళందరూ ముష్టి ఎత్తుకున్నట్టేనా గుప్తా గారు? శేఖర్ రెడ్డి గారు తీసుకున్న వాళ్ళందరూ ముష్టి ఎత్తుకున్నట్టేనా? శేఖర్ రెడ్డి గారు అహంకారం, ఒక్క నిమిషం. అహంకారం ఎందుకండి, అంత పొగరు ఎందుకండి? పెత్తందారి వ్యవస్థ. నువ్వు నా మీద ఏం రెచ్చిపోతావు కానీ ఒక్క శేఖర్ రెడ్డి గారు, ఎందుకండి ఇంత పెత్తందారి వ్యవస్థ? శేఖర్ రెడ్డి గారు మాట్లాడే మాట ఉచితాలు తీసుకునే వాళ్ళందరూ మీ దృష్టిలో ముష్టి ఎత్తుకున్నట్ట? ఒక్క నిమిషం. ఉచితాలు తీసుకునే వాళ్ళందరూ మీ దృష్టిలో ముష్టి ఎత్తుకున్నట్ట? నువ్వు దయచేసి గుప్తా గారు, దయచేసి గుప్తా గారు, శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం చెప్పేది వినండి, ఏదైతే పథకాలు చెప్పేది వినండి. బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నీకు ఇంక బాగా చదువు బాగొచ్చు కానీ క్షమాపణ చెప్పాల్సిందే. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు చెప్పేది వింటావా? కోడిగుడ్డు మీద ఏకలు బేకమాక నువ్వు. నేను చెప్పింది ఏంది, మా సామాజిక వర్గానికి మీరు చేసే ముష్టి పని లేదన్నా, మాకు మీరు ఇచ్చే పథకాలు పని లేదు, మేము బతకగలమని చెప్పా. మిగతా కులాలు నేను కించపరచలా, వాళ్ళందరూ మా చుట్టాలే. మీ అహంకారం మొత్తం కూడా కనిపిస్తున్నాయండి. అరే మీ అహంకారం ముందు మా అహంకారం ఏం సరిపోతులే కానీ మీ ఎదవతనం ముందు మా ఎదవతనము. మీరు ఇట్లా చేసే కదా రోడ్డు మీద పెట్టుకున్నారు, మీ యొక్క అహంకారము నోటు దుర్సు. దయచేసి గుప్తా గారు, మీరు ఖచ్చితంగా ఈ ఉచిత ఇంటికి వచ్చి చెప్తారా? ఇంటికి వస్తాలే చెప్తా. ఇట్లా చేసే కదా పార్టీని బొట్టు పట్టించారు. మేము ఒకప్పుడు తిరిగాం పార్టీలో, అందుకే బాధ. మీలాంటి వాళ్ళు ఒక కోడిగుడ్డు మీద ఏకబీసుకొని దాన్ని గందరగోళం చేసి కిలోలు పనులు చేసి ఏమయ్యా నేను చెప్పింది ఏంది, మా సామాజిక వర్గానికి మీరు ఇచ్చే ఉచిత ముష్టి పథకాలు మాకు పని లేదన్నా. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మీ ఇంటికి వచ్చి చెప్తాలే, మీ ఇంటికి వచ్చి చెప్తా. బహిరంగంగా ఇక్కడ అన్నారు కాబట్టి ఇక్కడే రాండి, లేకపోతే మా ఇంటి మీదకి రాండి, మళ్ళీ ఇంకోసారి ఇంటికి రా, మా ఇంటి మీదకి రా. ఎవరికి అవసరం మీ ఇంటి మీదకి రావాల్సింది? వచ్చినప్పుడు ఏం చేసావు నువ్వు? ఏం పీకావో? నోటికి వచ్చిన కోతలు మీరు కూర్చుంటే శేఖర్ రెడ్డి గారు నేను చెప్పేది మా సామాజిక వర్గానికి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజల్ని మీరు అవమానిస్తుంటే నీకన్నా ఎక్కువ చదువుకున్నా, నీకన్నా ఎక్కువ తిరిగాము, నీకన్నా అన్ని పార్టీలు చేశాము, ఆ పార్టీకి చేశాం సర్వీసు. నాశనం చేశారు మీలాంటి వాళ్ళ టాకింగ్ వల్ల పార్టీని. అయిపోయింది, జీరో చేశారు. చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారండి. గమనిస్తారు. కాదు మీరు యుద్ధానికి సిద్ధం, వినండి, మీరు యుద్ధానికి సిద్ధం కాదు, అది ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. సార్ నిజంగా ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడుతూ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వీళ్ళు ఇంటికి పోవడానికి కుర్చీ మడత పెట్టుకుని ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, నిజంగానే సార్ రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందంటే, 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, మధ్యలో ఇంటరప్ట్ ఎవరు చేయొద్దండి. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయిందంటే, టీడీపీ ప్రభుత్వంలో 34,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినా సరే, ఈ ప్రభుత్వ హయాంలో 2,14,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినా సరే, ఈ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం నాశనం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే, ఈ ప్రభుత్వ హయాంలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయితే, ఈ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం నాశనం అయిపోయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గుండు సున్నా కట్టిన పోర్ట్లు, టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఫిషింగ్ హార్బర్లు గుండు సున్నా, టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఫిష్ ల్యాండ్ సెంటర్లు గుండు సున్నా. కానీ 24,000 కోట్ల రూపాయలతో 4 పోర్ట్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టుతున్నా సరే, ఈ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం నాశనం అయిపోయింది. 45,000 స్కూల్ గొప్పతనం అందరూ చూసారు. అవంతా ఇక్కడ టైం వేస్ట్, రాష్ట్రం నాశనం అయిపోయింది. చాట భారతం అంతా ఇక్కడ టైం వేస్ట్. అలాగే సచివాలయాలు కట్టి ప్రజల జీవిత ఎంతవరకు యూనిట్లు తీసుకొచ్చి వాటి ద్వారా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం నాశనం అయిపోయింది. అలాగే కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ఖాతాలు 16 లక్షల సరే, ఈ ప్రభుత్వ హయాంలోనే శేఖర్ ఒక్క నిమిషం అండి, సంక్షేమ పథకాలు అందినా శేఖర్ ఒక్క నిమిషం. ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం నాశనం అయిపోయింది. శేఖర్ ఇంకో విషయం సార్ 2014 చంద్రబాబు నాయుడు గారు ఓకే, మనం వెనక్కి